హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన భైరవం, థగ్ లైఫ్ ఈ మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్, సమంత గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన శుభ మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకి థియేటర్లోకి చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూన్ 13 నుంచి అయితే కన్ఫామ్గా అయితే శుభ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ శుభ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే జూన్ 13 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్, రానా నాయుడు సీజన్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోస్గా అయితే మనకు విక్టరీ వెంకటేష్ అండ్ రానా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. టీజర్ అంటే చాలా బాగుంది. సో సీజన్ 2 మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. జూన్ 13 నుంచి అయితే రానా నాయుడు సీజన్ 2 మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్, తపన మూవీ అనమాట. సో తపన మూవీ నుంచి ఒక స్మాల్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ మూవీని అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోవడానికి అయితే ముందుకైతే రావట్లేదు. అందుకే ఈ మూవీ మనకు డైరెక్ట్ యూట్యూబ్లోనే మనకైతే స్ట్రీమింగ్ అయితే అవుతుందని వాళ్ళైతే అంటున్నారు మూవీ టీమ్ అయితే. సో ఈ మూవీ పైన బజ్ ఉంది మనకు మూవీ టీమ్ అయితే చూసి సో ఈ మూవీని అయితే డైరెక్ట్ యూట్యూబ్లో అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీని అయితే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ అయితే కావాల్సింది. ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయితే సెన్సార్ కట్తో అయితే మనకు యూట్యూబ్లో అయితే మనకు ఈ తపన మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఆల్రెడీ హిందీ వర్షన్ అయితే మనకు యూట్యూబ్ ఛానల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, అన్కట్ వర్షన్ అయితే అది. సో ఎలాంటి సీన్స్ లేకుండా మనకు సెన్సార్ కట్తో అయితే యూట్యూబ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. అదే ఓటీటీ ఛానల్స్లో అయితే మనకు ఎలాంటి సెన్సార్ కట్ చేయకుండా, ఎలాంటి సీన్స్ కట్ చేయకుండా మనకి తపన మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. కానీ మనకి యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. అప్డేట్ వచ్చినప్పుడు వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్, భైరవ మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోస్గా వచ్చేసి బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ మంచి మనోజ్ అండ్ నారాయణ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ జూన్ 29 నుంచి అయితే మనకైతే మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. కానీ మనకైతే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు 1 మంత్ అగ్రిమెంట్ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ జూన్ 29 అయితే మనకు భైరవ మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. అంతలోపు వాళ్ళే ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫామ్గా అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్, ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ తెలుగు వర్షన్ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గానే ఇది వెయిట్ అనేది చేస్తుంటారు. 1000 కళ్ళతో అయితే మనకు ఈ మూవీ కోసం అయితే ఎదురైతే చూస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు సనెక్స్ వాళ్ళే తీసుకున్నారు. తెలుగు అండ్ అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. తెలుగులో అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ముందుగా అయితే సనెక్స్లో అయితే ఇంకా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా మీకు చూడని వాళ్ళు ఉంటే, మీకు తమిళ్ అనేది వచ్చి ఉంటే మీరు తమిళ్లో అయితే మనకు సనెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. తెలుగులో వచ్చేసి మనకైతే జూన్ 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అంటున్నారు. సో ఈసారి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో లాస్ట్ మూవీ అప్డేట్స్, థగ్ లైఫ్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గా అయితే జూన్ 5వ తారీఖున అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం వారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ థగ్ లైఫ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో అంతవరకు అయితే మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. అప్పుడైతే వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసాక నా కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.